Hi friends, this is Mohan Pavan and welcome to my channel. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక బటర్ఫ్లై వాల్ హ్యాంగింగ్ ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడైతే చూపిస్తాను. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ బటర్ఫ్లై వాల్ హ్యాంగింగ్ ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడైతే చెప్తాను. ఈ షేప్ వచ్చేసరికి మనం ఒక ఎయిర్ ఫోర్ షీట్ మీకు ఏ కలర్ అయితే ఇష్టమో ఆ కలర్లో మీరు ఈ షేప్ అయితే తీసుకోవాలి. సో ఈ షేప్ ఎంత తీసుకుంటే మీకు ఆ బటర్ఫ్లై అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తుంది మీకు ఇప్పుడైతే చూపిస్తాను. అండ్ దీని డైమెన్షన్ కానీ చూసుకున్నట్టయితే ఇది 4 సెంటీమీటర్ రేడియస్ అనమాట. రేడియస్ గుర్తుపెట్టుకోండి, 4 సెంటీమీటర్ రేడియస్ అంటే 8 సెంటీమీటర్ డయా వస్తుంది అనమాట ఈ సర్కిల్ వచ్చేసరికి. తర్వాత ఏం చేస్తారంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఉంటుంది కదా, ఈ సెంటర్ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసుకోండి. కిందకి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 2 సెంటీమీటర్స్ మార్క్ చేసుకోండి. ఈ 2 సెంటీమీటర్ ఎక్కడ కనెక్ట్ అవుతుందో ఈ పాయింట్ నుంచి మనం ఒక 2 లైన్స్ అనేది డ్రా చేసి ఇది ఒక డైమండ్లా తయారు చేయాలన్నమాట. సో మీరు ఇక్కడ పర్పెండిక్యులర్ తీసుకోవచ్చు కింద వరకు. సో ఇది ఎక్కడ జాయిన్ అవుతుందో ఆ పీసెస్ మీరు తీసుకోవచ్చు. అండ్ ఈచ్ సైడ్ వచ్చేసరికి మీకు 7 సెంటీమీటర్స్ అనమాట, 4 సైడ్స్. అండ్ ఇక్కడితో ఈ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ సపోర్ట్ అనమాట. అంటే ఇది ఎలా తయారు చేయాలో మీకు తర్వాత చూపిస్తాను. కాకపోతే ఇక్కడ మెజర్మెంట్స్ ఏంటంటే ఒక్కొక్క స్టిక్ వచ్చేసరికి 30 సెంటీమీటర్ స్టిక్ అయితే తీసుకున్నాను. సో ఆ స్టిక్స్ ఎలా అరేంజ్ చేస్తే మీకు ఈ షేప్ వస్తుంది అంతా క్లియర్గా చూపిస్తాను మీకు. ఈ షేప్ ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఎడ్జెస్, ఇలా మీరు చూసుకున్నట్టయితే మనకి 16 ఎడ్జెస్ ఉంటాయి. అండ్ ఈ జాయింట్స్ పెట్టుకున్నాం కదా, ఈ జాయింట్స్ ప్లేస్లో మనకి 16 బటర్ఫ్లైస్ వస్తాయి అనమాట. సో ఇవే అనమాట మనం మెజర్మెంట్స్ చూసుకున్నట్టయితే. అండ్ మీకు ఇప్పుడు ఒక బటర్ఫ్లై ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఎందుకంటే 16 బటర్ఫ్లైస్ మనకి ఒకేలా ఉంటాయి, కాకపోతే కలర్స్ డిఫరెన్స్ ఉంటాయి అనమాట. అంతేకాకుండా బ్యాక్ సపోర్ట్ కూడా ఎలా తయారు చేయాలి మీకు ఇప్పుడైతే చూపిస్తాను. సో ఇంకా మనం ఈ వాల్ హ్యాంగింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon. Turn us to thousands, and on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll
ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి వాల్ హ్యాంగింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ మీకు స్టిక్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పి. సో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా మీకు బ్యాక్ సైడ్, ఇది మనకి కంప్లీట్ అయిపోయింది టోటల్ వాల్ హ్యాంగింగ్ అయితే. నేను ఇక్కడ డబుల్ సైడెడ్ టేప్ అయితే పెట్టి మీకు చూపిస్తాను. సో ఇది నేను తీసుకున్న కలర్ కాంబినేషన్ అయితే మనకి డిజైన్ కూడా అయితే ఇలా వచ్చింది. మీకు ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇంతకుముందు ఇంకో కలర్ కాంబినేషన్తో ట్రైల్ అయితే వేసాను. సో మీకు అది బ్లాక్ కాంబినేషన్లో ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇది ఫస్ట్ మోడల్ అనమాట. ఇది యాక్చువల్గా మేము ట్రైల్ చేసాం, అంటే ఎలా వస్తుందో ముందు ఒక డెమో అయితే చేసి చూసాం. సో దాని రిజల్ట్ అయితే ఎలా వచ్చింది. ఇది వచ్చేసరికి నేను మా వాష్రూమ్ డోర్ మీద అయితే స్టిక్ చేశాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద మీకు డిజైన్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ జడ్జ్ చేసుకోవచ్చు, అంటే మీరు ఒకవేళ తయారు చేసుకున్న మీకు బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది, అలాగే మీకు వైట్ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది, మీరు ఇక్కడ అయితే జడ్జ్ చేసుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా తయారు చేయొచ్చో ఒక బటర్ఫ్లై వాల్ హ్యాంగింగ్ వచ్చేసరికి. అండ్ ఇది చాలా సింపుల్ క్రాఫ్ట్ అనమాట. మీరు చాలా తక్కువ టైంలో అయితే ఇదైతే తయారు చేసుకోవచ్చు. అండ్ ఇది తయారు చేసుకోవడం వల్ల మీ రూమ్ యొక్క ఇంటీరియర్ లుక్ కూడా చాలా వరకు అయితే చేంజ్ అవుతుంది. సో ఇది ఈరోజు మనం క్రాఫ్ట్ కానీ చూసుకున్నట్టయితే. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో అందరితో షేర్ చేసుకోండి మన వీడియోస్ని. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, అది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇంకొక మంచి క్రాఫ్ట్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ మోహన్ పవన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై బై.